హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఈ స్మార్ట్ గాయత్రి. ఈరోజు నేను మీకు దుబాయ్‌లో ఉన్న స్పైసెస్ మార్కెట్ వీడియో చేస్తున్నానండి. యుటెన్సిల్స్ సూక్. సూక్ అంటే ఇక్కడ మార్కెట్ అని అర్థం. మీకు లాస్ట్ వీక్ గోల్డ్ మార్కెట్ వీడియో అప్లోడ్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, అందుకే ఇప్పుడు నేను ఈ మార్కెట్ అంటే స్పైసెస్ మార్కెట్ కూడా నేను లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో ఇది. సో, అదంతా కూడా ఈరోజు మీకు చూపిస్తాను. చూసారా, ఇదంతా కుంకుమ పువ్వు. సో, అలాగే చాలా స్పైసెస్ అలాగే డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. సో, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో, ఇదంతా చూసారా కుంకుమ పువ్వు అండి. సో, ఇక్కడ కుంకుమ పువ్వు చాలా ఎక్కువగా దొరుకుతుంది. అంటే చాలా మంచిది. ఇరాన్ నుంచి, కాశ్మీర్ నుంచి కూడా ఈ కుంకుమ పువ్వు అనేది ఎక్స్‌పోర్ట్ అవుతుంది. అలాగే ఇక్కడి నుంచి ఎక్కువ మంది కుంకుమ పువ్వు పట్టుకెళ్తూ ఉంటారండి ఇండియాకు వచ్చేవాళ్ళు. అలాగే డ్రై ఫ్రూట్స్ చూసారా, ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అండి. చాలా మంచి రేట్స్‌కి అంటే క్వాలిటీ కూడా చాలా బావుంటుంది ఇక్కడ తీసుకుంటే కనుక. సో, మేము ఇంటికి పంపించాలన్నా సరే ఇక్కడికి వచ్చి అంటే టెంపుల్ దగ్గర నుంచి మనం బోట్ దాటితే కనుక అవతల వైపు ఉన్న ఏరియా అంతా కూడా ఈ డేరా ఏరియా, అదే మార్కెట్స్ ఏరియా అనమాట అండి. సో, అందులో మనకి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి గరం మసాలాలు మొత్తం అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. చూసారు, ఇక్కడ నాకు డ్రై ఫ్రూట్స్ కన్నా ఈ బౌల్స్ చాలా బాగా నచ్చినాయి. వాళ్ళు అరేంజ్ చేసి పెట్టారు. మీకు ఇంకా ముందు ముందు వీడియోలో చాలా ఇలాంటి వాళ్ళు ఎంత నీట్గా తయారు చేసి పెట్టారో చూపిస్తాను. ఇక్కడ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, పైనాపిల్, అంజీరా పళ్ళు, పపాయ మొత్తం అన్నీ ఉంటాయి. అలాగే మసాలాలు. సో, విజిటర్స్ కోసం వీళ్ళు మంచి మంచి ఐటమ్స్ అలాగే క్వాలిటీ ఐటమ్స్ ఉంటాయండి. క్వాలిటీ మసాలాలు కూడా చాలా క్వాలిటీ అండ్ చాలా బాగుంటాయి. బిర్యానీ మసాలాలు కానీ అన్నీ. చూసారు, ఇక్కడ అరబిక్ మసాలా అని ఉంది. సో, ఇవన్నీ అన్ని రకాల ఇండియన్ మసాలా కూడా ఉంటుంది. సో, ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్. నేను కోడి పుంజులు తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. స్టోన్స్తో చాలా మంచి వర్క్ ఉంటుంది ఇక్కడ. సో, ఇదంతా కూడా మేము తీసుకున్నాము, కానీ మీకు చూపించాలంటే నేను దాన్ని బబుల్ ర్యాప్తో ప్యాక్ చేయించేసాను ఇంటికి పట్టుకెళ్ళడం కోసం. సో, ఇదంతా కూడా సూక్ ఏరియా, మార్కెట్ ఏరియా. ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉంటుంది, గరం మసాలాల మార్కెట్ ఉంటుంది, అలాగే గోల్డ్ మార్కెట్ ఉంటుంది. అన్ని రకాల మార్కెట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో, ఎప్పుడైనా మీరు అంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు షాపింగ్ చేయాలి అనుకుంటే కనుక ఈ ఏరియాలోకి వస్తే మనకి తక్కువ ధరలకి అలాగే మంచి క్వాలిటీ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. సో, ఇదంతా కూడా చూసారా, అన్ని రకాల మసాలాలు అంటే మనకి తెలియని కూడా ఉంటాయి. ఇక్కడ మనకి ఇవి ఏంటి మసాలాలు అంటే కూడా తెలీదు. అన్ని రకాలు దొరుకుతాయి. ఎక్కువగా బిర్యానీకి సంబంధించిన మసాలాలు అలాగే అరబిక్కి సంబంధించినవి అంటే ఈ ఏరియాకి సంబంధించిన మసాలాలు అవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ డ్రై నిమ్మకాయలు చూసారు కదా మీరు, ఎక్కువ ఎండు నిమ్మకాయలు. వీటిని అరబిక్ డిషెస్లో ఎక్కువ యూజ్ చేస్తారంట. అంటే మా వారు చెప్తే తెలిసింది, నాకు తెలీదు. అరబిక్ ఫిష్లో కానీ అలాగే బిర్యానీలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారంట. ఇక్కడ మీకు డిస్ప్లేలో కనిపిస్తున్నవి మిరియాలు. రంగురంగుల మిరియాలని అలా లేయర్స్గా వేసి బౌల్లో డిస్ప్లేలో చూడ్డానికి అందంగా కనిపించడం కోసం వీళ్ళు పెట్టారు. అలాగే సెల్ కూడా చేస్తున్నారు. లోపల కూడా ఉన్నాయి, ఇవి అమ్ముతున్నారు. కానీ ఆ రంగుల మిరియాలు ఏంటో అన్నది నాకు అర్థం కాలేదు. మనం తీసుకునే అయితే నల్ల మిరియాలు ఒకటే. అలాగే డిస్ప్లేలో చూసారా, ఈ గ్లాస్ అండ్ ఏమంటారు దాన్ని, జగ్గు లాంటిది ఉంది కదా, టీ మగ్. అవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి. అలాగే ఇవన్నీ కూడా మనకి డ్రై ఫ్రూట్స్, నట్స్ ఉన్నాయి. సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు కదండి, అంటే పొద్దుతిరుగుడు గింజలు, ఇవన్నీ కూడా. అలాగే బౌల్స్, రకరకాల బౌల్స్. ఇవి అందానికి పెట్టుకోవడానికి చాలా అంటే మనం డెకరేషన్ ఐటమ్స్గా ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చాయ్ పత్తా అంటే టీకి సంబంధించినవి. మనం డ్రై ఫ్లవర్స్తో టీ ఉంటాయి కదండి, చామంతి టీ, అలాగే జాస్మిన్ టీ, హెర్బల్కి సంబంధించిన టీవి ఉంటాయి కదా, చాయ్ పత్తాలన్నీ కూడా దొరుకుతాయి. అందుకే దీన్ని ఇక్కడ హెర్బల్ మార్కెట్ అని కూడా అంటారు. ఈ చామంతి టీ అన్నాను కదా, కామమైల్ టీ, ఇది నిద్ర పట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. సో, ఈ టీని పడుకునే ముందు కనుక తాగి పడుకుంటే నిద్ర బాగా వస్తుంది. సో, ఇక్కడ అన్ని రకాల చాయ్ పత్తాలు కూడా దొరుకుతాయి.
చూసారా, మీకు ఇక్కడ చూపిస్తాను. గులాబీ పువ్వులు, ఇక్కడ ఉన్నవి కాఫీ గింజలు, తర్వాత గులాబీ పువ్వులు, గులాబీ రేకులు, మిగతావి కూడా ఇవన్నీ కూడా చాయ్ పత్తా అండి. అలాగే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అన్ని మసాలాలు. ఇక్కడ చెప్పాను కదా, ఇవి మిరియాలని ఇలా వీళ్ళు లేయర్స్గా వేసి పెట్టారు. ఇక్కడ కిందవి కూడా మిరియాలే, బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్. ఈ బాక్సులు ఉన్నాయి కదండి, బాటిళ్ళు, వాటి కోసం మీకు నేను తర్వాత చెప్తాను. ఇదంతా కూడా కుంకుమ పువ్వు, ఇక్కడ ఉన్నది కూడా కుంకుమ పువ్వే. అలాగే మంచి క్వాలిటీ కుంకుమ పువ్వు దొరుకుతుందండి ఇక్కడ. ఈ గ్లాస్ బాటిల్స్ మేము తీసుకున్నాము, ఒక్కొక్కటి 5 dirhams చెప్పారు. నేను 3 కలిపి 10 dirhamsకి అడిగాను. సో వాళ్ళు 12 dirhamsకి ఇచ్చారు. బట్ బాటిల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మీకు లాస్ట్లో ఈ వీడియోలో యాడ్ చేస్తాను ఆ బాటిల్స్ని. లేకపోతే కనుక నేను చేసిన షాపింగ్ అంతా కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ వీడియోలో మీకు నేను ఏమేమి షాపింగ్ చేశాను అన్నదంతా కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను. సో ఇవన్నీ కూడా మసాలాలేనండి, మసాలా ఏరియా ఇదంతా కూడా. అలాగే ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అలాగే నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి, ఇవి మనకి స్టోన్స్లా కనిపిస్తున్నాయి. నేను కూడా ఫస్ట్ చూసినప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్లో స్టోన్స్ ఎందుకు పెట్టారు అనుకున్నాను, కానీ ఇవి చాక్లెట్స్. సో తిన్న తర్వాత తెలిసింది అది చాక్లెట్స్. అలాగే ఇవన్నీ కూడా చాక్లెట్సే. ఇది వరకు కనుక ఇంటి దగ్గర ఉన్నప్పుడు, నా చిన్నప్పుడు దుబాయ్ నుంచి ఎవరైనా చాక్లెట్స్ పట్టుకొస్తే, ఇలాంటి చాక్లెట్స్ ఇంటి దగ్గర దొరకవు కదా, అబ్బా చాలా బాగున్నాయి అనుకునేవాళ్ళం. ఇప్పుడైతే తిని బోర్ కొట్టేసింది, ఇప్పుడు తినాలనిపించట్లేదు. కానీ మంచి అన్ని రకాల చాక్లెట్స్ ఉంటాయండి. అలాగే మీకు ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ బాక్స్ ఎందుకంటే మనం రకరకాలు తీసుకుని ఇందులో అరేంజ్ చేసి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడం కోసం మీకు ఇక్కడ లాస్ట్లో ఒక పిక్ కూడా చూపిస్తాను. అలా అరేంజ్ చేసిన పెట్టారు, వాళ్ళు డిస్ప్లేలో పెట్టారు, అది కూడా మీకు చూపిస్తాను. సో ఈ బాక్స్ అందుకనమాట. అలాగే మనం బాదం గింజలు ఒక దాంట్లో, జీడిపప్పు ఒక దాంట్లో అలా వేసి కూడా అరేంజ్ చేసుకుని మనం ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి బాగుంటుంది. చూసారా, ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. సో ఇలా మనం చాక్లెట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అరేంజ్ చేసి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి, ఇంటికి వెళ్ళినప్పుడు అఫీషియల్గా ఇవ్వడం కోసం ఇలా ఉపయోగపడతాయి ఈ బాక్సులు. సో చూడ్డానికి చాలా బాగున్నాయి. అలా కాకుండా మనం మామూలుగా కూడా ఏదైనా బాక్స్లో పెట్టి ఇచ్చేయచ్చు. అంటే ఇలా ఇస్తే కనుక కొంచెం చూడ్డానికి అందంగాను అలాగే వెరైటీగా ఉంది. అలాగే మీకు ఇక్కడ ఒక చాక్లెట్స్ చూపిస్తాను, నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవి హార్ట్ సింబల్లో ఉన్న చాక్లెట్స్. ఇందులో కూడా గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, అలాగే రెడ్ కలర్ ఉంది. సో ఇవి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి చాలా బాగుంటాయి. అలాగే టేస్ట్ కూడా బాగుందండి, చాక్లెట్స్ టేస్ట్ కూడా బాగుంటాయి ఇక్కడ. అలాగే మనకి బెస్ట్ ప్రైసెస్లో దొరుకుతాయి చాక్లెట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ, మనం ఇంటికి పట్టుకెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ కిలోల లెక్కలో అమ్ముతారండి చాక్లెట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్. అలాగే మీకు ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అలాగే వీటి కాస్ట్ కూడా చెప్తాను నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో. సో ఈ బాక్స్లు మాత్రం నేను తీసుకున్నానని చెప్పాను కదా. సో నేను చేసిన షాపింగ్ అంతా మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. అందులో మీకు తప్పకుండా నేను ఏమేమి తీసుకున్నాను అన్నవి కూడా మీకు చూపిస్తాను. సో ఇలా ఒక్కొక్క షాపు తిరుగుతూ ఉన్నాము. ఈయన ఏం తీసుకున్నారంటే పట్టిక ఉంటుంది కదండి, దానికోసం మేము ఇక్కడ దుబాయ్లో చాలా షాపుల్లో సెర్చ్ చేసాము, కానీ ఎక్కడ దొరకలేదండి. కానీ ఈ ఏరియాలో మాత్రం ఈ పట్టిక అనేది మాకు అవైలబుల్గా ఉంది. అంటే ఈయనకి మగవాళ్ళు గెడ్డం గీసుకున్నప్పుడు ఎక్కడైనా మనకి ఏదైనా తగిలినప్పుడు అది పట్టిక అనేది రాస్తే కనుక యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. అలాగే పట్టిక లాంటి ఇంకా చాలా రకాల స్టోన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ, అవన్నీ కూడా మాకు తెలీదు. అలాగే సాంబ్రాణి పౌడర్స్, సాంబ్రాణి ఉంటుంది కదా, అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. సో మనకి మంచి స్మెల్ వచ్చే సాంబ్రాణి, ఏవేవో ఫ్లవర్స్తో ఉన్నాయి. అలాగే ఇదంతా కూడా కుంకుమ పువ్వు అయితే వాళ్ళు డిస్ప్లేలో చాలా అందంగా పెట్టి, ఇదంతా కూడా డ్రై ఫ్రూట్స్ ఏరియా. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యిందంటే చూసారా, దీని మీద ఉంది ఫ్రమ్ ఇరాన్ అని. సో తక్కువ ప్రైసెస్కి వాళ్ళు ఇక్కడ పెట్టారు, తగ్గించి, అంటే సేల్లో ఉంది అని. ఇదంతా కూడా మళ్ళీ సెఫరాన్ అండి. సో ఈ సెఫరాన్ వాటర్ కనిపిస్తుంది కదా, వీళ్ళు గ్లాసులో పెట్టారు పెద్ద గ్లాసుల్లో. ఇది కూడా మనం సెఫరాన్ లాగా యూస్ చేసుకోవచ్చు, కాకపోతే సిరప్ అనమాట. అంటే సెఫరాన్కి బదులు ఈ
లిక్విడ్‌ని కొంచెం కనుక మనం ఎందులో అయినా యాడ్ చేసుకొని అంటే స్వీట్స్‌లో గానీ, మిల్క్‌లో గానీ యాడ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. మేము ఎక్కువ తీసుకునే బ్రాండ్ ఏంటంటే తాజ్ బ్రాండ్. తాజ్ బ్రాండ్ ఎవరికైనా ఇంటికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళాలి అంటే తాజ్ అనే బ్రాండ్ ఉంటుంది కుంకుమ పువ్వుకి. సో, అది పట్టుకెళ్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మసాలాలే అండి. కానీ ఇవి ఏటి కూడా కొన్ని మాత్రమే తెలుసు నాకు. దాల్చిన చెక్క, ఈ రెడ్ చిల్లీస్ అలా ఉన్నాయి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్‌లో కూడా అలాగే డ్రై జింజర్‌ని ఉప్పులో వేసి ఇది ఇంటి దగ్గర కూడా చాలామంది చేస్తుంటారండి. సో, అలాంటివి పైనాపిల్ కానీ, ఆరెంజెస్ అన్ని రకాల ఫ్రూట్స్ కూడా ఈ విధంగా మనకి డ్రై ఫ్రూట్స్‌గా దొరుకుతాయి. ఆహ్, ఎక్కువగా ఇప్పుడు అలాగే ఇవన్నీ కూడా దాల్చిన చెక్క, జాజికాయ అంటారు కదా! జాజికాయ అంటే నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను కొన్ని. ఇందులో కొన్ని మసాలాల పేర్లు నాకు తెలీదు కూడా. కానీ ఇక్కడ తీసుకుంటే మాత్రం మనకి చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా ధూప్ స్టిక్స్ పెట్టుకుంటాం కదండీ! అలాగే అగరబత్తులు గానీ పెట్టుకునే వుడ్‌తో చేసిన ఐటెమ్స్ అనమాట. ఇక్కడ క్లోత్స్ అన్నీ కూడా అరబిక్ టైప్ ఆఫ్ క్లోత్స్ ఉంటాయండి. మనకి సంబంధించినవి ఏవి ఉండవు. చూసారా ఇరాన్ ఆ టైప్‌లో వాళ్ళు వేసుకునే క్లోత్స్‌లోనే ఉంటాయి. సో, మనం ఇక్కడ తీసుకోవాలి అనుకుంటే కనుక కుంకుమ పువ్వు, అలాగే గరం మసాలాలు లేదా డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకోవాలనుకుంటే మనం ఇక్కడ తీసుకోవచ్చు. మిగతావన్నీ కూడా బ్యాగులు గానీ, ఆహ్, అలాగే క్లోత్స్ గానీ, బట్టలు కానీ అవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకోవడానికి అంత మనకు ఉపయోగపడేట్టుగా ఉండవు. అంటే అలాగే మనకి బట్టలు గానీ, ఇలా జ్యువెలరీ గానీ, చెప్పులు ఇవన్నీ తీసుకోవాలి, బ్యాగులు ఇవన్నీ తీసుకోవాలంటే మీనా బజార్ అని ఉంటుందండి బార్దోబాయ్‌లో. అలాంటి ప్లేస్‌లో మనకి రోల్ గోల్డ్ ఐటెమ్స్ అంటారు కదా! అలాంటి చెవిలీలు గానీ, బ్యాంగిల్స్ అలాంటివి ఏమన్నా తీసుకోవాలన్నా, క్లోత్స్ మాత్రం ఈ మీనా బజార్‌లో చాలా బావుంటాయి. మన ఇండియన్ క్లోత్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయండి. ఇండియన్‌కి సంబంధించినవన్నీ కూడా ఆ మీనా బజార్ ఏరియాలో ఉంటాయి. ఇక్కడ మాత్రం ఈ డేరా సిటీ అలాగే ఈ సూక్ ఏరియాలో మనకి గరం మసాలాలు గానీ, ఇంటికి పంపుకోవాలి అనుకునే వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ కానీ, ఇలాంటివన్నీ తీసుకోవడానికి ఈ ప్లేస్ మంచిది. పర్ఫ్యూమ్ బాటిల్స్ అండి ఇవన్నీ కూడా. కానీ చూడడానికి కూడా చాలా అందంగా డెకరేషన్ అంటే మనం కబోర్డ్‌లో పెట్టుకోవడానికి చాలా బావుంటాయి ఇవన్నీ కూడాని. అలాగే సెఫ్రన్ ఫేస్ వాష్ అన్నాను కదా! అవి. ఇక్కడ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఇంకా వీళ్ళు ఇక్కడ ఏం పెట్టారంటే మనకి తలకి రాసుకోవడానికి నూనె, అలాగే షాంపూలు, ఆయుర్వేదకి సంబంధించినవనమాట. చూసారా ఇవన్నీ కూడా. ఇవి అరబిక్ స్వీట్స్ అనమాట. ఇవి అరబిక్ స్వీట్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయండి. బటర్‌తో అలాగే సేమియా ఉంటుంది కదా! సన్నగా సేమియా ఉంటుంది. వాటితో తయారు చేసినవి ఇవి. సెవయ్య అంటారు. వాటితో తయారు చేసినవి. సో, అంతేనండి. ఇది చాలా పెద్ద వీడియో వచ్చింది. కానీ నేను ఎడిట్ చేసి మీకోసం అంటే బోర్ కొట్టకుండా ఉండడం కోసం చాలా ఎడిట్ చేసినా సరే లాంగ్ వీడియో వచ్చింది. సో, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. అప్పుడు మాత్రమే నాకు ఇంకా వీడియోలు చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో, నేను ఇదే టైంలో అంటే ఈ వీడియో షూట్ చేసినప్పుడే క్రీక్ ఏరియాను కూడా షూట్ చేశానండి. వీడియో షూట్ చేశాను. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోగా. సో, ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Thank you.